వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు. అసలు రేషన్ కార్డు లేకుండా ఏ పని కాదంటే అది అతిశయోక్తి కాదని చెప్పవచ్చు. ప్రతి దానికి రేషన్ కార్డును ముడిపెడుతున్న ప్రభుత్వాలు మాత్రం ఎన్ని ప్రభుత్వాలు మారినా గత టీఆర్ఎస్ ప్రభుత్వము రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ఎక్కడైతే ఎలక్షన్లు ఉన్నాయో అక్కడ మాత్రమే ఇచ్చింది. అది ఎంతోమంది అప్లై చేసుకుంటే 40,000 మందికి మాత్రమే ఇచ్చింది. ఎంతోమందికి కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి రేషన్ కార్డులు లేవు. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఊసే లేదని చెప్పుకోవచ్చు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 9 నెలలు అయిపోయింది. తరచుగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సదస్సులో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం ఆ దరఖాస్తులను స్వీకరించట్లేదు. విధి విధానాలను రిలీజ్ చేశాకే స్వీకరిస్తామంటుంది. అందువల్ల గైడ్లైన్స్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే దరఖాస్తులను స్వీకరించే ఛాన్స్ ఉంటుంది. అయితే దరఖాస్తులను ఎలా స్వీకరిస్తుంది అనేది మరో అంశం. ప్రజాపాలనలోనే తీసుకుంటారా లేక ఆన్లైన్లో తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. అక్టోబర్ 2 నాటికి ఇంకా 10 రోజులే టైం ఉంది. ఈలోగా ప్రజలు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడంతో ఆ రోజు నుంచి దరఖాస్తులు తీసుకునేలా ప్లాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు గురువారం సచివాలయంలో జరిగిన రివ్యూ మీటింగ్లో సూచించారు. కొత్త రేషన్ కార్డుల సంగతి చూసేందుకు ప్రభుత్వం ఆ మధ్య కేబినెట్ సబ్ కమిటీని వేసింది. ఈ కమిటీ చాలామంది నిపుణులతో మాట్లాడి చాలా చర్యలు జరిపి మొత్తానికి విధి విధానాలను రెడీ చేసినట్లు తెలిసింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జనవరి నుంచి అన్ని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ ఖరీఫ్ నుంచే సన్నబియ్యం పండించే రైతులకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ అందిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది ఎన్నో అవకాశాలను కోల్పోయారు. నిజంగా చెప్పుకోవాలంటే రుణమాఫీ విషయంలో రేషన్ కార్డును ఉన్నవారిని అర్హులుగా చేసి ఎంతోమందికి రుణమాఫీ కాకుండా చేశారని చెప్పొచ్చు. ఈ ప్రభుత్వం ఇప్పుడైనా రేషన్ కార్డులను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తారని ఆశిద్దాం. ఇది ఈరోజు వీడియో. మరొకసారి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు. అలా వెళ్ళకపోతే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.